నమస్తే అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ అయితే వీడియోలోకి వచ్చేద్దాం. మొన్న పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా, వెళ్ళి వచ్చినప్పటి నుంచి అసలు ఇంట్లో ఎవరికి హెల్త్ బాగుండటం లేదండి. అంటే క్లైమేట్ కూడా అలాగే ఉంది కదా. ఫస్ట్ ఏమో బాబుకి, తర్వాత పాపకి, తర్వాత నాకి ఫీవర్, కోల్డ్, దగ్గు, థ్రోట్ పెయిన్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికే సరిపోయింది. వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి నాకు అసలు టైం ఉండేది కాదు. అందుకే లాస్ట్ వీక్ అంతా వీడియోలు పెట్టలేకపోయాను. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి వీడియోస్. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇది నైట్ వ్లాగ్ అనమాట. అంటే బుజ్జి తల్లికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు స్కూల్లో. ఇంకా తనైతే డిన్నర్ కూడా చేయకోకుండా ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ చేసిన తర్వాత తింటానని పట్టుబట్టి కూర్చుందనమాట. ఇంకా దాన్నైతే రెడీ చేస్తున్నాను. ప్రాజెక్ట్ వర్క్ చేస్తా ఉంటే సడన్ గా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. అదేంటంటే నేను ఇంటర్ వచ్చేసి బైపీసీ స్టూడెంట్ అనమాట. అంటే మాకి 1 month లో 300-400 పేజీస్ డయాగ్రామ్స్ అన్ని 1 month లో కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి మేము. అలా చేసే వాళ్ళం అనమాట. అప్పుడు డయాగ్రామ్ వరకు ఓకే, కానీ ఎన్ని డయాగ్రామ్స్ అన్న వేసేదాన్ని, మా ఫ్రెండ్స్ కూడా వేసి ఇచ్చేదాన్ని. కానీ ప్రాజెక్ట్ వర్క్ విషయానికి వచ్చేసేసరికి మాత్రము చాలా భయం వేసేదనమాట. అదేంటంటే బొద్దింకల్ని, కప్పల్ని కోసి వాటి పార్ట్స్ ని విడదీసి చూపించాలన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం వాళ్ళకి. ఇంకా నాకేమో వాటిని చూస్తేనే తేళ్లు జర్లు పాకినట్టు అనిపించేది. అసలు ఆ ఫుడ్ కూడా తినేదాన్ని కాదు వాటిని చూసినప్పుడు. అలా ఉండేదాన్ని. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ వచ్చినప్పుడల్లా కొంచెం భయం వేసేదన్నమాట. చాలా టెన్షన్ గా కూడా ఉండేది. అంటే వాటిని చూస్తేనే వామిటింగ్ వచ్చినట్టు అయిపోయేది నాకు. ఫ్రస్ట్రేషన్ లో ఉండిపోయేదాన్ని ప్రాజెక్ట్ వర్క్ అంటేనే. ఇంకా నా బాధ చూడలేక మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళే మొత్తం అంతా కట్ చేసి పార్ట్స్ అన్ని తీసి ఇలా ట్రేలో గుండు సూదులతో కుచి పక్కన పెట్టేవాళ్ళు. ఇంకా మేడం వాళ్ళు వచ్చేసరికి అందరము చూపించేవాళ్ళం అనమాట. అలా కంప్లీట్ చేశాను నేను ప్రాజెక్ట్ వర్క్ ఇంటర్లో అయితే. నెక్స్ట్ ఇక్కడైతే తన ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సగం నేను, సగం మా బాబు, సగం మా వారు అలా చేసామన్నమాట. మేమందరం చేసినా కూడా తనకు అసలు నచ్చలేదు అది. ఇంకా ఫైనల్ గా అవుట్ లైన్ అయితే తనే వేసుకుంటానని ఇంకా మా అందరి నుంచి లాగేసుకొని తనే వేసుకుంటుంది. మేము ఎవరు చెప్పినా వినట్లేదు, తనకు నచ్చలేదంట అది. This is spring season. Spring season we have to go blow flowers. This is autumn season. Autumn season we have to go tree shed. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఆఫ్టర్నూన్ హౌస్ క్లీన్ చేసుకుంటున్నా. నేను హౌస్ క్లీన్ ఎందుకు చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే చూడండి, ఇక్కడ ఉన్న సామాన్లలో ఒక్కటి కూడా యూజ్ చేయలేదండి నేను. అన్ని కొత్తవే అనమాట. ఇప్పుడు ఓపెన్ చూస్తే ఇన్ని ఉన్నాయి అనిపిస్తుంది. అంటే నాకే కాదు, సాధారణంగా ఆడవాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి సంబంధించిన వాటికంటే ఇంట్లోకి సంబంధించిన థింగ్సే ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది. అంటే వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. చూడండి, నేను వీటిని ఎప్పుడు తీసుకున్నానో నాకే తెలియదు. జనరల్ గా మనం ఎప్పుడైనా బయటకు వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఏదైనా కనిపించింది అనుకోండి, అది నచ్చింది అనుకోండి, దాన్ని అలానే తీసేసుకుంటాను అనమాట నేను. ఓన్లీ సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయి. వీటిని అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఇంకా ఒకసారి వీటన్నింటినీ తీసి అలా కడిగేసి ఫ్యాన్ కింద ఆరిపెట్టుకున్నాను. ఆరిపెట్టుకొని పొడి క్లాత్ తో తుడిచేసుకుంటున్నా. అయితే నాకు బయట క్లీన్ చేసుకోవడానికి అంత ప్లేస్ లేదనమాట. ఎంతసేపు ఉన్నా కిచెన్ లోనే కడుక్కోవాలి, సింక్ లోనే. వీటన్నింటి కడగడానికి నాకైతే ఒక 4 hours పట్టిందనమాట. ఒక్కొక్కటి కడగడానికి చాలా టైం పట్టింది. అదే కింద అనుకోండి 1 hour లో, హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయిపోయేది. ఇంకా అయినా సరే ఓపిక తెచ్చుకొని మరి చాలా సేపు అయితే వీటిని అన్నింటిని క్లీన్ చేసుకున్నా. అయితే నేను వాడకుండా కొత్తగా ఉన్న వాటిని మాత్రమే క్లీన్ చేశాను ఈరోజు. అండ్ జనరల్ గా మనం యూజ్ చేస్తాం కదా కిచెన్ లో, ఫ్రిడ్జ్ లో, అసలు చాలా ఉంటాయి కదా. ఇంకా అవి క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నేను ఈరోజు ఇవి మాత్రమే క్లీన్ చేశాను. ఇంకా టుమారో వాటిని క్లీన్ చేసుకుంటాను అనమాట. పిల్లలు వచ్చేసరికి మొత్తం అన్ని క్లీన్ చేసేసుకొని పొడి క్లాత్ తో తుడిచేసుకొని ప్యాక్ చేసుకుందాం అనుకున్నాను. అయితే నేను చేసే లోపల పిల్లలే వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వస్తే ఏముందండి, హాఫ్ అన్ అవర్ లో అయ్యే పని 1 hour పడుతుందనమాట. ఇంకా వాళ్ళు మమ్మీ నాకు ఈ లంచ్ బాక్స్ కావాలి, నాకు కొత్త వాటర్ బాటిల్ కావాలి, నాకు ఇది కావాలని అడుగుతున్నారనమాట. ఇంకా వాళ్ళకి చెప్పుకుంటూ ఫాస్ట్ గా నేనైతే అన్ని క్లీన్ చేసేసుకుంటున్నా. అయితే నేను హౌస్ ఎందుకు క్లీన్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
వీడియో చూసి అలాగే వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. ఓకే మరి బాయ్.